సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండలంలోని పల్లుగడ్డ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పిట్టల అంజయ్య టీఆర్ఎస్ నాయకులతో కలిసి జెండాను ఆగిరవేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత లాభపడ్డామో ఇప్పుడు ఎంత నష్టపోతున్నామో కూడా తెలుసునని ఈ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. కరెంటు రాదన్నారు కానీ కరెంటు తెచ్చుకున్నామని, కాళేశ్వరం నీళ్లు సాధ్యం కాదని ఇప్పుడు అవే నీరు వాడుతున్నామని గుర్తు చేసుకున్నామని, తమ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఎప్పుడు రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ రాజేశ్వరి రవి, గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కనకయ్య, రమేష్, కనకయ్య, కృష్ణ, కనకయ్య, కరుణాకర్, కృష్ణ, రమేష్, ఐలయ్య, నరేష్, లక్ష్మణ్, నర్సింగ్లు, రవి, రమేష్, సాయిరాం, నరేష్, స్వామి, కృష్ణ కార్యకర్తలు పాల్గొన్నారు. జై కేసీఆర్, జై హరీశన్న, జై కేటీఆర్. సాధ్యం కాదు, రాదు, రానే రాదని ఆంధ్రపాలకులు అన్న ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అనేది కానే కాదు, అది రాదు, రాలేదని చెప్పి ఆనాటి అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసిన నాయకుడు మన కేసీఆర్. ఈ యొక్క రాష్ట్రము వచ్చిన తర్వాత మనం ఎంత లాభపడతామో, ఎంత లాభపడ్డామో కూడా మీరు చూసారు. కరెంటు రాదన్నారు, 24 గంటల కరెంటు తెచ్చుకున్నాము. నీళ్లు రావన్నారు, కాళేశ్వరం నుంచి నీళ్లు మన ప్రతి గడపకు ఇంటి ముందు వాటర్ వచ్చినాయి. రైతులను రాజ్యం చేసే దిశగా రైతు బంధు, రైతు బీమా ప్రతి ఒక్కటి చేసుకున్న ఘనత ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నది. ఇప్పుడున్న ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఒక్కరు కూడా రుణమాఫీ జరగలేదు. రైతు భరోసా ఎవరికి ఇస్తుందో తెలియదు, రుణమాఫీ ఎవరు జరిగిందో తెలియదు. ఏ ఊరికి పోయినా ఛాలెంజ్ చేద్దామని మా యొక్క మాజీ మంత్రులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ప్రతి ఒక్కరు ఛాలెంజ్ చేస్తే వీటికి సమాధానం ఆయన దగ్గర ఉండదు. ఈరోజు ఈ యొక్క మేము మా పల్లుగడ్డ గ్రామం నుంచి దాదాపు ఒక 60 మంది జనాభా తరలి వెళ్తున్నాము. కేసీఆర్ సభకు 10 లక్షల జనాభా వస్తున్నారు. ఈ యొక్క 25 సంవత్సరాల రజతోత్సవ సభను ఘనంగా జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. రాదనుకున్న తెలంగాణ ఏ విధంగా వచ్చిందో ఇవాళ ఈ సభ ఒక లక్షల జనాభాతో జరుగుతున్నందుకు కూడా సంతోషంగా ఉంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీశన్న, జై కేటీఆర్. ఈరోజు 25వ వరంగల్ సభకు ముఖ్య అతిథిగా వెళ్తున్న పల్లుగడ్డ గ్రామం నుంచి అందరి కార్యకర్తలకు నమస్కారాలు. 25వ సంవత్సరం పూర్తి చేసుకొని ఘనంగా రథోత్సవ సభను జరుపుకుంటున్నందుకు కేసీఆర్ గారికి మరియు కేటీఆర్ గారికి, హరీశన్న గారికి ధన్యవాదాలు చెప్తూ ఈ పల్లుగడ్డ గ్రామ అధ్యక్షులు